అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, ఈరోజు సాక్షిలో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఒక టాపిక్ వచ్చిందండి. ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏబీవీ అంటే ఎనీ టైం బాబు ఏంటి అనేసి. ఎలా చూడాలంటారు? ఆయన అంత ఎప్పుడు ఆయన ఎప్పుడు ఒక పార్టీకి కానీ ఒకరికి కానీ ఎప్పుడు కొమ్ము కాసిన చరిత్ర లేదు. ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు, అరాచకవాది వద్దనుకున్నాడంటే అతను ఖచ్చితంగా చాలా నిజాయితీపరుడే ఉంటాడు అధికారి. అందుకనే అతను వద్దనుకున్నాడు. మీకు ఒకవేళ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ ఎంపీలు అవినాష్ రెడ్డి ఏకంగా మర్డర్ కేసులో ఉన్నా కానీ అరెస్ట్ చేయలేపారు పోలీసులు. చేయలేపారు కదా. ఒక రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు. మీకు వాళ్ళ ఎంపీ పేరుకి వాళ్ళ ఎంపీయే కానీ అతనికి పక్కలో బడిగా ఉన్నాడు ఆయన. అవును సార్. ఆయన అరెస్ట్ తీసుకెళ్లి కుట్టించాడు. అది కూడా అక్రమంగా అప్రజాస్వామ్యం. కానీ ఇలాంటి సాహసం ఒక అధికార పార్టీ ఎంపీని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పలుకుబడి ఉన్న ఎంపీని ఒక ఆయన్ని ఈయన అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. విజయవాడ కేసినేని నాని గారి పార్టీ ఆఫీస్ స్థలం విషయంలో ఆ స్థల యజమానుల మీద దౌర్జన్యం చేస్తుంటే ఆ స్థల యజమానులు కంప్లైంట్ ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేస్తాడు, ఆ స్థలం యజమానులు కొట్టేసి ఆ స్థలం లాగేసుకుంటాడు. ఆబ్వియస్ గా. కానీ టీడీపీ అలా కాదు కదా. అవును సార్. అప్పుడు ఈయన వెంకటేశ్వరరావు గారు ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆ సాహసం, ఆ ధైర్యం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నిజాయితీగా ఉంటే వస్తుంది, నిబద్ధతగా ఉంటే వస్తుంది, డ్యూటీ మైండెడ్ గా ఉంటే వస్తుంది. చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నప్పుడు ఆ మూడు సింహాలకే ఒక పవర్ ఉంటుంది, ఆ డ్రెస్ కి విలువ ఉంటుంది. కాబట్టి ఇతను వాళ్ళకి నచ్చడం. అయితే అసలు ఇవాళ ఈ 5 ఏళ్ల నుంచి ఆయన పక్కన పెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన డ్యూటీలో ఉంటే వీళ్ళ ఆటలు సాగమని ఆయన ఎంతసేపు లూప్ లైన్ లో ఉండి సస్పెండ్ చేసి ఆ కోర్టు కేసు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ నడుపుతున్నారు. అక్కడ కూడా కోర్టుల్లో కూడా తీర్పులు చెప్పకుండా రిజర్వ్ చేస్తారు ఇటు, మరి ఎందుకో కానీ ఎవరికి అర్థం అవని విషయం, బ్రహ్మ పదార్థం. తీర్పు అంతా అయిపోతుంది, వాదనలు అయిపోతాయి, టపాలమని తీర్పు చెప్పాలి. కానీ అది పక్కన పెట్టేసి అందాక ఫ్రిడ్జ్ లో పెట్టరా బాబు అన్నట్టు పెడతారు, తర్వాత తీసుకుని వాడుకుందాం అన్నట్టు. ఇది ఎవరికి అర్థం ఈ విషయం మీద న్యాయస్థానాలు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. న్యాయమూర్తులు ఇచ్చి తీరాల. అసలు ఎందుకు రిజర్వ్ చేస్తారు అన్నట్టు. మిగతా విషయాలు తీర్పులు ఇచ్చిన దాని మీద మనం ఎవరూ ప్రశ్నించలేము, వాళ్ళని విమర్శించకూడదు, దూషించకూడదు, ఏమీ చేయకూడదు. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళు చెప్తే రాదు, ఎందుకు పెడతారో అనేటువంటి ప్రజలకు అర్థం అవ్వాలి. మరి ఈయనకి అలాగే జరుగుతుంది. 3 వారాల నుంచి ఆయనకి తీర్పు రిజర్వ్ లో ఉంటుంది. వాదనలు అయిపోయి వ్యాఖ్యానాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు న్యాయమూర్తులు. అన్ని చూస్తున్నాం మన కళ్ళ ముందు. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో వారం వేస్తుంది. ఆయన మే నెలాఖరికి ఆయన రిటైర్ అయిపోతున్నాడు. ఒక అధికారి 5 ఏళ్ల సర్వీస్ని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలు రుజువు చేయలేక 5 సంవత్సరాలు వృధా చేసినందుకు ఈ సమయాన్ని ఎవరిస్తాను? న్యాయస్థానాలు ఇస్తాయా? ప్రభుత్వం ఇస్తుందా? ఆడు ఓడిపోయి వెళ్ళిపోతాడు ఇంటికి జగన్మోహన్ రెడ్డి. అతను బూట్లు లాగితే ఇలా చేసిన వాళ్ళందరికీ శిక్ష ఏంటి? గ్యారంటీగా ఇవ్వాలి కాబట్టి రేపు ఎల్లుండు ఆయన మీద నిజాయితీగా బయటపడతాడు. మరి ఈ కోల్పోయిన కాలానికి ఎవడో బాధ్యులు? ఈ ప్రశ్న ఎవరికాళ్ళు వేసుకోవాలా? ఈ రాజ్యాంగమే సమాధానం చెప్పాలి దీనికి. రాజ్యాంగం చాలా మంచి వాళ్ళు, విచక్షణ కలిగిన వారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటారని రాజ్యాంగం రాశారు. ఇలాంటి పనికిమాలని దద్దమ్మలు వస్తారని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. అశ్రిత పక్షపాతం, స్వార్థం, అవినీతి పరులు వస్తారని వాళ్ళకి తెలియదు. మరి వచ్చినప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, లేకపోతే వీళ్ళ మీద కేసు పెట్టిన సిఐడి వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్తారు? ఇప్పుడు సత్యంబాబుని చంపేయడం జైల్లో పెట్టారు, ఒక 40 లక్షలు ఇచ్చేసి వదిలేయండి అన్నారు. ఆ సమయానికి విలువ ఎవడ కట్టగలరండి? ఇప్పుడు ఈయనకి అంతే 5 ఏళ్ల పాటు వృధా చేశారు. ఎవరు చెప్తారు సమాధానం? కోడికత్తి సీను
కోడిగత్తి సీన్ అలాగే అయిపోయింది. ఇలాగా మరి ఇంకోటి ఏంటంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, మీ గతంలో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతాడు అనుకున్నప్పుడు ఆయన మీద బురద జల్లి కార్యక్రమం మొదలెట్టారు. ఆయనకి అవకాశం వస్తుంది అనుకున్నాం. మొత్తం మీద ఆయన అయిపోయాడు, చీఫ్ జస్టిస్ అయిపోయాడు ఆయన. అలాగే ఇప్పుడు ఏబీ వారి మీద ఇలాంటి కథనాలు రాయిస్తున్నాడంటే బహుశా ఆయన కానీ రేపు ఇప్పుడు తీర్పు రిజర్వ్ లో పెట్టారా, ఇవాళ రేపు ఎప్పటికప్పుడు టవాల మీద తీర్పు చెప్పేస్తారు. చెప్పేసి ఆయన్ని డీజీపీ కింద వేసేయచ్చు, ఛాన్స్ ఉంది. అలాంటి సమాచారం ఏమన్నా వచ్చిందేమో ఈయనకి, అందుకనే ఈయన మీద బురద జల్లంటారా బాబు అని చెప్పేసి మొదలెట్టే. సాక్షిలో కథనం వచ్చిందంటే బురద జల్లి కార్యక్రమం స్ప్రే చేస్తారు, వీర్ణం స్ప్రే, విషం చెంపటం, అది మొదలెట్టారు. అంటే దాన్ని బట్టి నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే పాపం ఈయన ఛాన్స్ లేకుండా పోయింది పాపం. 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. డీజీపీగా రిటైర్ అవ్వటం అంటే వాళ్ళు జీవితకాలం చేసిన దానికి సాఫల్యం, అది లేకుండా చేశారు, అన్యాయం చేశారు ఆయన అనుకున్నాను. కానీ వీళ్ళ వైఖరి చూస్తుంటే మొత్తం మీద ఆయన తీర్పు వచ్చి ఆయన ఆఖరి 10 రోజులన్నా డీజీపీ అవుతాడేమో అనిపిస్తుంది. ఆయనకి కానీ అది కానీ జరిగిందా ఎలక్షన్ అయిపోయినట్టే. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, గాజు గ్లాసు గుర్తు, సైకిల్ గుర్తులు, మోటార్ సైకిల్ గుర్తు ఇచ్చినా, ఏమి ఇచ్చినా అవుట్ అండి. ఎన్ని డ్రామాలు ఆడినా ఇప్పటికే డబ్బులు పంపకమనేటువంటిది సగం వీళ్ళు పంపించిన డబ్బులు అలా పక్కనెట్టేశారు, ఇంకా మొదలెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే జనాల్లో ఇతను కుట్రలు చేసి కొద్ది జనాల ఎకారం పెరిగిపోతుంది, జనాల విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది మీకు ఆ కూటమికి. బీజేపీ వెనకాల కూడా జనం ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏ రకంగా వ్యతిరేకత ఉందో చూసుకోండి. బీజేపీ అంటే కంట్రీ చుమ్మేస్తారు మామూలుగా మన రాష్ట్రంలో, ఆంధ్రాలో. అలాంటిది బీజేపీని కూడా ఓన్ చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే అంత అసహ్యం ఉందో చూసుకోండి. అలాంటి పరిస్థితులు ఏమంటాడు, ఈ కొండవీటి సింహంలా దిగాడు అనుకోండి డీజీపీగానే, పరిస్థితి ఏంటి? కాబట్టి నేను ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇతని మీద కథనం రాయించకపోతే ఏబీవీ గారి మీద ఏమో అనుకుందాం. ఈయన మీద కథనం వచ్చిందంటే డెఫినెట్ గా ఈయన రేపు ఛాన్స్ ఉందనిపిస్తుంది. అదే చూద్దాం సార్. మీరు చెప్పినట్టు ఒక టీడీపీ హయాంలో ఉండి ఒక టీడీపీ ఎంపీకి అరెస్ట్ వారెంట్ ఇచ్చే అంత చరిత్ర ఉందంటే ఆయన నిబద్ధత ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా క్యాట్ అప్పీల్ తీర్పు ఇచ్చేసి ఖచ్చితంగా ఆయన్ని మీరు చెప్పినట్టు కనీసం ఒక 10 రోజులైనా సరే ఆయన డీజీపీగా ఉండవనేసి ఎలక్షన్లు అంది సవ్యంగా జరగాలని చెప్పి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.